నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చి అవి ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ముమ్మరంగలో కూడా మరి ఇంత ఘాటుగా జరుగుతున్నాయి అంటే ఈ ఎలక్షన్లు మీకు గుర్తే. లక్షల వేల కోట్ల రూపాయలతో జరుగుతున్న ఎలక్షన్లు ఇవి. మరి ఈ ఎలక్షన్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుండి కౌన్సిలర్లను నిలబెట్టడం జరిగింది. మరి ప్రచారంలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఇబ్రాహిం శేఖర్ గారు ఇక్కడ వచ్చారు. మరి ఈ లక్షల కోట్ల వేల రూపాయలల్లా వీళ్ళని బరిలో నిలబెట్టారు. మరి ఓటును ఎట్లా రాబడతారు? ఈ ప్రజలని అయోమయం గురి చేస్తున్నారు. మరి వీళ్ళకేమన్నా సలహా ఇచ్చి ఓట్లను ఎట రావాలని చెప్పిపోతుండా? మరి అడిగి తెలుసుకుందాం, మీరు చూస్తుండాలి. నమస్కారం సార్. మరి వాస్తవానికి ఎలక్షన్లు వచ్చినాయి, జోరు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి లక్షల కోట్ల రూపాయలతో జరిగే ఎలక్షన్లు. ఇవి మన జరిగినాయి సర్పంచ్వి, ఇప్పుడు మున్సిపాల్ వచ్చినాయి. మరి ఇంట్లో బరిలో నిలబడ్డారు. కాంశీరామ్ ఆలోచన, బెహెంజీ మాయావతి కావచ్చు, అంబేద్కర్ కావచ్చు ఆలోచన అంటున్నారు. మంచిగా ఉన్నది, కానీ మరి కోట్ల రూపాయలతో కూడుకున్నది కదా. మరి మీ వాళ్ళకి ఎట్లా చెప్పి నిలబెట్టారు? వీళ్ళు ఏ విధంగా ప్రయాణం చేస్తారు ముందుకు? బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఓట్ల కోసం చేసే పార్టీ కాదు. ఇది సామాజిక పరివర్తన కోసం పోరాటం చేసే పార్టీ. మీరు ఒక విషయం గమనించండి, భారతదేశంలో ఎప్పుడు కూడా డబ్బు గెలవలేదు. డబ్బు వల్ల ఏ పేద ప్రజలు కూడా బాగుపడిన చరిత్ర లేదు. హక్కులు లేని ఈ దేశంలో ప్రజలకు హక్కులు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం వల్ల, త్యాగం వల్ల. కానీ మరి ఈ దేశంలో ఉన్న అగ్రకులాల పైసల వల్ల కాదనే విషయాన్ని మీ ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యింది అంటే కేవలం మహానీయుల పోరాటంతో, మహానీయుల పోరాటాన్ని ఈ ప్రజలకు ఏ విధంగా లాభం జరిగిందో వాళ్ళకు చెప్పి, వాళ్ళకు అర్థం చేయించి ఉత్తరప్రదేశ్లో ఓట్లు వేయించుకొని గెలిచిన చరిత్ర ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ సమాజంలో మార్పు జరగాలంటే ఎప్పుడు కూడా డబ్బుతో సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, డబ్బుతో సాధ్యమైందా? ఆంధ్రుల కంటే తెలంగాణ డబ్బు ఎక్కువ ఉందా? ఆంధ్ర పాలకులను మనం ఓడగొట్టింది తెలంగాణ ప్రజల చైతన్యమే తప్పిస్తే అది ఆంధ్ర పాలకుల డబ్బును మనం ఓడగొట్టింది తెలంగాణ ప్రజల చైతన్యం, కానీ తెలంగాణ ప్రజల డబ్బు కాదు కదా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల డబ్బును ఈ బీఎస్పీ పార్టీ తెలంగాణ బహుజనుల చైతన్యంతో ఓడగొడుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. దానికి సంకేతాలు ఉన్నాయి. రీసెంట్గా లోకల్ పార్టీలో కూడా మేము ఎన్నికలలో పోటీ చేసాం. పోటీ చేసి 123 మంది వార్డు మెంబర్ గెలిచినాం, 9 ఉప సర్పంచ్ గెలిచాం, 4 సర్పంచులు గెలిచినాం. అట్లా ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా ఒక 50 నుంచి ఒక 100 కౌన్సిలర్ ఎన్నికలు మాత్రం మేము ఈసారి గెలిచే అవకాశాలు ఉన్న విషయం 100% గెలుస్తున్నాం. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఈ బహుజనుల ఓట్లు అడగనీకి కల్లా రాజేష్ హత్య విషయంలో ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఏమని నువ్వు ఓట్లు అడుగుతావని మేము అడుగుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీన. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దోషి అని మనం అన్నిక వీల్లేదు, టీఆర్ఎస్ పార్టీ కూడా దోషి అని చెప్పొచ్చు, బీజేపీ కూడా దోషి అని చెప్పొచ్చు. మరి నిజంగా పోరాటం అనేది ఈ సామాజిక వర్గాలకు, ఏ వర్గాలకు అన్యాయం జరిగితే ఆ వర్గాలే పోరాటం చేస్తున్నారు తప్ప ఈ పాలన కొనసాగిస్తున్న పాలక వర్గాలు ఎవరైనా పోరాటం చేస్తున్నా, న్యాయం జరగాలని అడుగుతున్నారా? ఈ విషయాన్ని మన బహుజనులు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి డబ్బు పరంగా మన పిల్లల భవిష్యత్తు మారదు. డబ్బు పరంగా మనకు ఆత్మగౌరవం రాదు. కళ్ళ రాజేష్ ఇలా హత్య జరిగిపోయింది. ఇలా మరి న్యాయం ఎట్లా జరగాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే వరకు అయిపోయేది కదా. కాంగ్రెస్ పార్టీ మీద ప్రెజర్ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ ఏమన్నా మనస్ఫూర్తిగా చేసిందా? బీజేపీ చేస్తుందా? కేవలం ఆ వర్గాలకు మాత్రమే. డిఎస్పీ కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, బిఎస్పీ కావచ్చు, అసలు ఆ వర్గాలకు సంబంధించిన మనుషులే పోరాటం చేస్తున్నారు తప్ప ఏ వర్గాలు అయితే హత్యలు చేయించిరో వాళ్ళు మాత్రం చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వివక్షత కొనసాగుతున్నది. ఒక బీసీ సిఐ సస్పెండ్ అయిండు, కానీ ఒక రెడ్డి ఎస్ఐ ఇప్పటివరకు సస్పెండ్ కాలేదు. అంటే కుల వివక్షత ఇంకా కొనసాగుతున్నది. ఈ విషయాన్ని పేద ప్రజలు ముఖ్యంగా బహుజనులు ఆలోచన చేయాలనే విషయం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, మాన్యవర్గాని పని వినాదం, మరి మాయావతి గారి నాయకత్వమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని సాధిస్తారనే విషయం స్పష్టం చేస్తూ మీకు చూస్తున్నారు. మీరు రోజు రోజుకు బహుజన ఉద్యమం పెరుగుతూ ఉన్నది. ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము మా నాయకులు అందరూ చెప్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను
చిత్తుగా ఓడించే పరిస్థితి వస్తుంది. అది మీరు చూస్తారు, మీ టీవీ ద్వారా మేము ఇంటర్వ్యూలు ఇస్తాం. అంతే. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ మాయావతి గారి నాయకత్వం నేను గుర్తుకే. చూసిరు కదా, రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారు మంచి సూచన ఇచ్చారు. ఏంది ఆ మాట అంటే, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా డబ్బుతో ఏది కొనసాగదు, డబ్బు కాదు. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్, కాన్సీరామ్ గారు ఏ విధంగానైతే ఉత్తరప్రదేశ్లో మరి మాయావతి గారిని 4 సార్లు సీఎం చేశారో, మరి అక్కడ చూడలేదా అది డబ్బా? తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డదంటే ఇది ఇక్కడ డబ్బా కాదు. అందుకనే రాష్ట్రం కావాలి అని అంటే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఈ దాడుల మీద, ఈ అన్యాయాల మీద ఈ 3-4 పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు గొంతెత్తి మన తరపున మాట్లాడవు. అవి సచ్చినా పర్వాలేదు అనుకుంటారు కానీ మన గురించి మాట్లాడరు. అందుకే మన రాజ్యం రావాలంటే మన పార్టీ, మన బహుజనులంతా ఏకమై మనలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ కల్పించిన ఓటును అమ్ముకోవద్దు అంటున్నారు. ఓటును అమ్ముకోవద్దు. ఎందుకంటే తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటును కల్పించారు. ఆ ఓటును నువ్వు వినియోగించుకోవాలి. లక్షల రూపాయలతో వచ్చిన ఆ దొంగలకి మీరు ఓటు నమ్ముకుంటే కడుపులో పుట్టిన బిడ్డను అమ్ముకున్నంత విలువ. అందుకనే ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెట్టి ఎందుకు చెప్తున్నామంటే, ప్రజలను మార్పు చెందించాలని ఇలాంటి నాయకులు సంకల్పం కట్టుకొని, కంకణం కట్టుకొని సంకల్పం మీద నడుస్తుంటే ఇలాంటి ప్రజలు మనకు కనపడరు. ఒక సత్యాన్ని ముందుకు తీసుకుపోయేటప్పుడు మనకు కనపడరు. దొంగలు డబ్బు సంచులతోటి ముందుకొచ్చి మనం ఆ పైసలు చూస్తామా? 5,000, 3,000, 2,000 ఏమడికి అక్కరుస్తాయి. అందుకనే ఇలాంటి నాయకులు ఎంతోమంది ఇక్కడ చూడండి, మరి వీళ్ళు బరిలో ఉన్నారు ఈ చిట్యాలలో. మరి మీరందరూ మీ అద్భుతమైన ఓటు, అమూల్యమైన ఓటు వీళ్ళకి వేసి గెలిపించాలని, రేపు మరి ముందుకెళ్ళాలి కానీ మనం వెనకకి వెళ్ళొద్దు. మన రాజ్యం మనకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అన్న సంగతి మీ అందరికీ కూడా ఎరికే. కానీ ఎక్కడ మోసపోతారో తెలుస్తలేదు, అది గమనించాలంటారు. త్వరలో మాత్రం మన రాష్ట్రం కోసం ముందుకెళ్తున్నాం, అది వచ్చేదాకా వదలమని ఇప్పుడు మీ ముందు మాట ఇచ్చారు. మరి మీరు కూడా చిట్యాల ప్రజలారా, మీ అందరికీ తల్వార్ తాత టీవీ తరపున కూడా చెప్తున్నా, మరి ఇక్కడ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో డబ్బు ముఖం చూడకండి. మయా మీకు దండం పెట్టి చెప్తున్నా, అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, మన కోసమే. రేపు పొద్దున పిలిస్తే వచ్చేవాళ్ళు వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు గారు, సంచులు ఉన్నోళ్ళు గారు, మనుషులు మాత్రం ఉన్నారు. నీతి నిజాయితీగా ఒక ఆలోచన విధానంలో నడుస్తున్న వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఈ ఆలోచన నన్ను చూడరు కానీ డబ్బు చూడకండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి నేను చెప్తున్నా. మరి చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ.